వెజిటేరియన్ లవర్స్ కోసం అదిరిపోయే పన్నీర్ దమ్ బిర్యానీ. ఈ బిర్యానీ నాన్ వెజ్ కి ఏమాత్రం తీసిపోదు, అంత అద్భుతంగా ఉంటుంది. ఈ విధంగా మీరు వండారు అంటే మీరు పన్నీర్ బిర్యానీలో మాస్టర్ అయినట్టే, అంత పర్ఫెక్ట్ గా వస్తుంది. అకేషన్ ఏదైనా ఈ పన్నీర్ బిర్యానీనే చేస్తారింకా. రెసిపీ చూసేద్దామా? క్వాంటిటీకి తగ్గట్టు పన్నీర్ని తీసుకుని క్యూబ్స్ కింద కట్ చేసి బటర్తో కానీ ఆయిల్తో గానీ 2 సైడ్స్ బాగా కలర్ వచ్చేలాగా ఫ్రై చేసి పక్కకి తీసుకోవాలి. మ్యారినేట్ కోసం కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారంని, లైట్గా గరం మసాలా, 3 స్పూన్స్ కర్డ్ వేసి బాగా ముక్కకి పట్టేలాగా కలుపుకొని 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్లోకి వాటర్, హోల్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి కలుపుకొని 70% ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం మిక్సర్ జార్లో కొన్ని కొబ్బరికాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర, కొంచెం గసగసాలు, టమాటా, పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. బిర్యానీ కడాయిలో ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసి కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని మగ్గించాలి. కొంచెం మగ్గాక ఒకసారి కలుపుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసి కలిపి 1 గ్లాస్ వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఆయిల్ పైకి వచ్చేంతవరకు బాగా మగ్గించాలి. కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసుకొని కలుపుకోవాలి. బాగా దగ్గరకి గ్రేవీగా వస్తుంది. ఆ గ్రేవీని కొంచెం పక్కకి తీసి పెట్టుకోవాలి. మిగిలిన గ్రేవీలో రెడీ చేసుకున్న బిర్యానీ రైస్ని వేసుకొని 4 వైపులా అడ్జస్ట్ చేసుకోవాలి. పక్కకి తీసి పెట్టుకున్న గ్రేవీని రైస్ మీద వేసి అడ్జస్ట్ చేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఒక లెమన్ని పిండుకొని క్యాప్ క్లోజ్ చేసి 20% లో ఫ్లేమ్లో పెట్టి దమ్ పెట్టుకోవాలి. పర్ఫెక్ట్ స్ట్రక్చర్తో పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అవుతుంది. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఈ విధంగా కాన్ఫిడెన్స్గా చేసి పెట్టండి, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఏ గ్రేవీతో పని లేకుండా, వేరే కర్రీ కాంబినేషన్ లేకుండా ఈ పన్నీర్ బిర్యానీని రైతా లేకుండా ఉట్టినే తినేయచ్చు. అంత కమ్మగా, రుచిగా ఉంటుంది. ఎడిటింగ్ చేస్తున్నప్పుడే నాకు నోరు ఊరిపోతోంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.